కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మంత్రిగా అత్యధిక శాఖలు చేసిన సీనియర్ నాయకుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. కానీ ఇప్పుడు ఆ నేతకు పార్టీలో తగిన గౌరవం ఉండటం లేదని అలిగారట. అంతటి సీనియర్ నాయకుడిని కాదని నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన బచ్చా నేత తిట్టినా స్పందించరా అంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారట. పెద్దన్న పాత్ర పోషించమంటే సలహాలు సూచనలు ఇస్తూ సైలెంట్గా ఉంటే తనను తిట్టినా పట్టించుకోరా అంటూ అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారట. ఇలాగైతే తాను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారట. ఇంతకు ఎవరు ఆ నేత? ఆయనకు ఎందుకంత కోపం వచ్చింది? అది స్టోరీ. కుందూరు జానారెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. అలాంటి నేత ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మౌనంగా ఉంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. పార్టీలో మోస్ట్ సీనియర్ లీడర్ ఇటీవలే జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తన ఇద్దరు కుమారులు పోటీ చేశారు. ఒక కుమారుడు జైవీర్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే మరొకరు రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ ఎంపీగా ఘన విజయం సాధించారు. ఇద్దరు కుమారుల రాజకీయ భవిష్యత్తు కోసం తాను పోటీకి దూరంగా ఉన్నారనేది అందరికీ తెలిసిందే. అయితే పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న జానారెడ్డి సేవలను పార్టీ అధిష్టానం ఉపయోగించుకోవాలని నిర్ణయం, అందుకు తగ్గట్టుగా ఆయనకు కొన్ని కీలక బాధ్యతలను అప్పజెప్పింది. రాష్ట్రంలోని పార్టీ నేతలతో పాటు సీఎం రేవంత్ ప్రభుత్వం తీసుకునే పలు కీలక అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వాలని పార్టీ అధిష్టానం కోరింది. దీంతో జానారెడ్డి ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ నేతలకు ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇదే ఇప్పుడు జానారెడ్డికి అసలు సమస్యగా మారిందట. ఇలాంటి సలహాలు సూచనలు చేసిన సందర్భాల్లో పార్టీలో నిన్నగాక మొన్న వచ్చిన ఓ నేత జానారెడ్డిపై దుమ్మెత్తి పోశారట. ఆ తర్వాత ఈ అంశంపై ఎవరైనా స్పందిస్తారని చూస్తే ఎవ్వరూ స్పందించలేదట. దీంతో పెద్దన్న జానారెడ్డికి ఒక్కసారిగా కోపం వచ్చిందట. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కులగణన సర్వే చేయించింది. ఈ సర్వే కోసం ఒక డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఇతర ఐఏఎస్ అధికారులను నియమించింది. అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా మరో 4 మంత్రులను సభ్యులుగా పెట్టి కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఈ సమగ్ర కులగణన సర్వే సమయంలో జానారెడ్డిని పలు సమావేశాలకు ఆహ్వానిస్తే తనకు తోచిన సలహాలు సూచనలు ఇచ్చారు. అయితే కులగణన సర్వే అనంతరం బీసీల సంఖ్యను తగ్గించి ఓసీల సంఖ్యను పెంచారని పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు కులగణన సర్వే నివేదికను తప్పు అని చెప్పకుండా పారదర్శకమైందంటూ చెప్పడం దుర్మార్గమన్నారు. కులగణన సర్వే అగ్రకుల సర్వే అని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి జానారెడ్డి ఆడిన డ్రామా అని, దీనికి ఎలాంటి అధికారికత ప్రామాణికతలు లేవని తీన్మార్ మల్లన్న విమర్శించారు. అంతేకాదు ఇది సమగ్ర కులగణన సర్వే కాదని, ఇది జానారెడ్డి సర్వే అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా పలుచోట్ల జానారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంబర్పేట తులసీనగర్ కాలనీలో 20,000 మంది ఉంటే అక్కడ సర్వేనే జరగలేదని, గోల్నాకాలో మల్కాజ్గిరిలో కూడా అదే పరిస్థితి అని, అందుకే ఇది ఫేక్ సర్వే అని, అన్ని దొంగలెక్కలేనని తీన్మార్ మల్లన్న విమర్శించారు. కులగణన సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని తీన్మార్ మల్లన్న విమర్శించారు. దీంతో పెద్దన్న జానారెడ్డికి చాలా కోపం వచ్చిందట. పార్టీ అధిష్టానం సూచన మేరకు తాను పార్టీ నేతలకు ప్రభుత్వానికి కీలకమైన సలహాలు సూచనలు ఇస్తుంటే ఇదేనా తనకు ఇచ్చే గౌరవం అంటూ పార్టీ నేతలపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. తనను ఓ బచ్చా నేత తిడితే కనీసం స్పందించి అతనికి బుద్ధి చెప్పరా అంటూ పార్టీ నేతల తీరుపై జానారెడ్డి మండిపడుతున్నారట. పార్టీలో ఇంత సీనియర్ నాయకుడిని పట్టుకుని ఓ కొత్త ఎమ్మెల్సీ అంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే ఎవరూ పట్టించుకోరా? తన దిష్టిబొమ్మను దగ్ధం చేసినా కూడా ఎవరూ మాట్లాడరా అంటూ జానారెడ్డి ఫైర్ అవుతున్నారట. కొంతమంది సన్నిహితుల వద్ద తన కోపాన్ని ప్రదర్శిస్తూనే పార్టీలో పలువురు నేతలకు ఫోన్ చేసి తన ఆక్రోశాన్ని చూపెట్టారట. అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం సలహాలు సూచనలు ఇవ్వమంటేనే తాను ఇస్తున్నానని, అలాంటిది తనపై ఇంత స్థాయిలో విమర్శలు వస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆగ్రహంగా ఉన్నారట. ఇలాగైతే మళ్లీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందనే సంకేతాలను నేతలకు ఇచ్చారట జానారెడ్డి. తనలాంటి సీనియర్ నేతను ఓ చిన్నపాటి లీడర్ తిడితే పార్టీ నేతలంతా ఏకమై ఆ వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి మౌనంగా ఉంటారా అంటూ పార్టీ నేతల తీరుపై జానారెడ్డి గుర్రుగా ఉన్నారట.
స్వపక్షంలో ఉంటూ విపక్ష నేతగా వ్యవహరిస్తున్న తీన్మార్ మల్లన్నను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని, పార్టీ నేతలు ఇలాగే చూస్తూ ఊరుకుంటే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని కూడా జానారెడ్డి నేతలను హెచ్చరిస్తున్నారట. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర పార్టీ నేతలు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేపై విమర్శలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో సైతం సీనియర్ నాయకుడు జానారెడ్డి. అంతేకాదు, మంత్రిగా అనేక శాఖలు నిర్వహించిన అనుభవం పుష్కలంగా ఉంది. ఇలాంటి నేతను పట్టుకుని కొందరు నోరు జారుతుంటే ఎవరూ స్పందించకపోవడంతో సీనియర్లు సైతం కాస్త గుర్రుగానే ఉన్నారట. అయితే కోపంగా ఉన్న జానారెడ్డి నిజంగానే మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా, లేక ఆవేశంతో అన్న మాటలను అంతటితోనే వదిలేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జానారెడ్డిపై నోరు పారేసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఇప్పటికే రాష్ట్ర పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటికి తీన్మార్ మల్లన్న సమాధానం చెప్తారా, లేక నోటీసులను లైట్ తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ షోకాజ్ నోటీసులకు సమాధానం చెప్పకపోతే తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఎదురు చూడాలి.